జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నవంబర్ 26వ తేదీ లేఖన భాగము మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 19వ వచనము. దేవుడు దీర్ఘశాంతుడు. అవునండి, మన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఆయన లాంటి దీర్ఘశాంతం ఎవరికి లేదు. గుర్తుపెట్టుకోండి. నోహు కాలములో మరి జలప్రళయం వస్తుందని నోహు నీతిమంతుడు గనుక తనతో మాట్లాడాడు. ఆయనని వాడకట్టమని చెప్పినప్పుడు అనేక మంది వచ్చి అడిగి ఉంటారు, ఏమని, ఎందుకు వాడకడుతున్నావు, వర్షం పడదు కదా అని అనేక మంది హేళన చేస్తున్నారు. దేవుడు గుర్తులు ఇచ్చాడు. మరి నోవహు భార్య, 3 కుమారులు, కోడళ్ళు వాడ నిర్మాణం చేస్తుంటే అనేక మంది అసహించుకుంటున్నారు, మరి హేళన చేస్తున్నారు. వాళ్ళైతే ఆ కాలంలో నోవహు కాలంలో ప్రజలు ఎక్కువగా ఏంటంటే విందులు ఎక్కువగా, వివాహాలు ఎక్కువగా తింటాం, మరి ఇలాగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ దినాలు కూడా నోహు దినాలాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. ఒకానొక దినాన దేవుడు ఉగ్రత జలప్రలయం తెప్పించాడు. 120 సంవత్సరాల అవకాశం ఇచ్చిన దేవునికి దీర్ఘశాంతాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోయారు. అందుకే జలప్రలయంలో అందరూ మరి నీటిలో మునిగిపోయారు, ఒక్క నోవహు తప్ప. అవును, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు పరీక్ష పెట్టవద్దు. ఎందుకు అంటే బైబిల్లో రాయబడింది, దేవుడు కూడా శిక్షిస్తాడు. నినివే పట్టణస్తులకైతే 40 దినాల అవకాశం ఇస్తే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అవును, మరి చాలా మంది దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని అంటే విశ్వాసంతో అడగటం. లూకాసు వార్త 18వ అధ్యాయములో మరి ఒక విధవరాలు తన యొక్క ఆస్తి విషయంలో గాని మరి పొరుగువాడిని యొక్క తన ఆస్తిని తీసుకున్నాడు. నాకున్న ప్రతివాదికి న్యాయం తీర్చమని అన్యాయస్తుడి దగ్గరికి వెళ్తే మాటికి వెళ్ళి అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చాడు. మరి బైబిల్లో చెప్తుంది, లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో, మరి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు మరి నేను నా బిడ్డలు దివరాత్రులు మరి అడిగినప్పుడు మొరపెట్టినప్పుడు నేను మరి న్యాయం తీర్చిన మీ కొరకే నేను దీర్ఘశాంతము చూపుతున్నాడు. అంటే విశ్వాసంతో అడగట్లేదు, ప్రజలు అడుగుతున్నారు కానీ విశ్వాసంతో అడిగినప్పుడు నీకు న్యాయం చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తే 3వ వచనం, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. మరి ఆ దినాలలో మరి వస్తీ చాలా అలంకరించుకుంది, కానీ నీతి లోబట్టం అనే అలంకారం లేదు ఆమెకి. భర్త పిలిచినప్పుడు రాలేదు, అందువల్ల వెలుపటిగా అందంగా విందులు చేస్తుంది, కానీ మంచిగా అలంకరించుకుంది, కానీ భర్త పిలిచినప్పుడు రాలేదు. అందువలనే తను ఏమైపోయిందంటే వస్తీ కిరీటాన్ని పోగొట్టుకుంది. ఎస్తేరు హేగు యొక్క మాటలు ఆలకించి మరి అలంకరించుకుంది. కనుకనే రాజు ఆమెను చూసినప్పుడు దయ కలిగింది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంటది. 15వ వచనము, హేగే అలంకారమును కాక మరే అలంకారం. నిజమండి, దేవునికి మనం లోబడి ఆయన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మనల్ని రాణులుగా చేస్తారు. అధికారం అనేది మనకిస్తాడు. చివరిగా మరి ఆజ్ఞ మనం చూస్తే 10వ వచనం, జీవమును ప్రేమించి మరి మంచి దినాలు చూడగలంటే చెడ్డ వాటిని పలకవద్దు, దేవుని ప్రేమించు. గుర్తుపెట్టుకోండి, అనేక మంది దావీదుని మరి షిమ్యోను అతను చెడ్డ మాటలు పలికాడు, కానీ అతడేమీ పట్టించుకోలేదండి. నాకొక రోజు దేవుడు నాకు రాజ్యాన్ని ఇస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు దావీదు. గుర్తుపెట్టు, చెడ్డ మాటలు పలకకుండా తను పలికాడు కదా. పక్కన దావీదు పక్కన ఉన్న వాళ్ళు, నువ్వు అనుమతిస్తే ఈ చచ్చిన కుక్కలాంటి షిమ్మిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పెట్టేస్తా. అలా అనకూడదు. జాగ్రత్త, మనం చెడ్డ మాటలు పలకూడదు.
కొంతమంది చెడ్డ మాటలు పలుకుతా ఉంటారు. అలా పలకుండా మంచి మాటలు కృపాసహితంగా మనం మాట్లాడాలి. అప్పుడే దేవుడు మనకు మంచి రోజులు ఇస్తాడు. మరి రూతు కూడా తన అత్తని తిట్టుకోలేదు, తన భర్త చనిపోయాడు అనుకోలేదు. నాకంటూ ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు, నేను దేవుని ప్రేమించి నేను ఆ దేశానికి వెళ్తాను, నా సొంత దేశానికి వెళ్ళనని అత్తకు లోబడింది. అత్త చెప్పినట్టు విన్నది. రూతు దీవించబడి ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది. ఆ విధంగా మనం కూడా ఉందుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. నువ్వు దీర్ఘశాంతుడి తండ్రి. మా పట్ల ఎంతగానో విశ్వాసంతో అడగమని చెప్తున్నావు తండ్రి. వెలుపటి అలంకారంగా కాకుండా నాయన, నీతి లోబడటం అనే అలంకారం కలిగి ఎస్తేరు రానయ్యింది. అలాగా మేము ఉన్నట్లుగా దయచేయండి ప్రభా. సహాయమును దయచేయండి ప్రభా. అయ్యా, మంచి రోజులు మేము చూడాలంటే జీవాన్ని ప్రేమించి నాయన, నిన్ను ప్రేమించి మేము ముందుకెళ్లే వారముగా దయచేయండి నాయన. చెడ్డ మాటల పలకకుండా దావీదు మరి ఎంత చక్కగా నాయన అతని మీద నాయన ఎన్నో దూషణ మాటలు మాట్లాడినా ఏది పలకకుండా ప్రభా నీ మీద ఆధారపడి రాజుగా అయ్యాడు. ప్రభా నీకు వందనాలు. ఆ విధంగా మేము కూడా ఉన్నట్లుగా దయచేయండి. వింటున్న బిడ్డలకు కూడా సహాయం చేయమని, మీ ఆత్మకార్యం జరిగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.